తండ్రి. ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ మరి ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. పిల్లారా, మనల్ని దేవుడు సజీవ లెక్కలు ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లారా. మరి పిల్లారా, ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. ఈరోజు సంఘంగా కూడుకున్న మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లారా. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఈరోజు అంశము మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అనే అంశము పిల్లారా. మరి క్రీస్తు అపోస్తలుడు మరి ఆ రోజు మరి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు పిల్లారా. మూల వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేరుగా కొందునని నిశ్చయించుకుంటుని. చూడండి పిల్లారా, ఏమంటుండు పిల్లారా అపొస్తలుడైన పౌలు గారు మరి కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఏమంటుడు? సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను నేను దేనిని మీ మధ్య నేరుగా కొందును గాక నిశ్చయించుకుంటుని. పిల్లారా, మరి మనం ఆలోచన చేద్దాం. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య నేరుగా కొందునని నిశ్చయించుకుంటుని అని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు పిల్లారా. మరి ఎందుకు ఈ అంశం నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, మరి ఈరోజు చాలా మంది క్రీస్తును ప్రకటిస్తున్నారు, బాలుడైన క్రీస్తును ప్రకటించుచున్నారు. మరి చూడండి పిల్లారా, ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు కూడా చెప్పేవారు ఉన్నారు, బైబిల్నే చూపించి. పిల్లారా, మరి బైబిల్లోని ప్రాముఖ్యమైన ఘట్టం ఏంటంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించాలని. మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య నెరగకుందని నిశ్చయించుకుంటున్న అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు పిల్లారా. మరి మనము దేని గురించి ప్రకటించుచున్నాం అనేది మనం ఆలోచన చేసినట్లయితే మరి మరి మనము దేనిని గురించి ప్రకటించుచున్నాము అనేది మనం ఆలోచన చేసినట్లయితే ఈరోజు మరి సంఘాలలో ఏం ప్రకటించబడుతుంది? ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు చెప్తున్నారు పిల్లారా. మరి దేని గురించి ప్రకటించాలి? సిలువ వేయబడిన యేసుక్రీస్తును, యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి, సిలువను గురించి ప్రకటించాలి. మరి ఎందుకు దానిని ప్రకటించాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే మరి సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. చూడంటారా, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ, రక్షింపబడుచున్న వారికి మనము దేవుని శక్తి అయి ఉన్నది. మరి మనం ఏం ప్రకటిస్తున్నాం? మరి నీ సొంత సాక్ష్యాలను గురించి ప్రకటించుచున్నావా? ఆలోచన చేయాలి. నీ సొంత సాక్ష్యాలను గురించి ప్రకటించుచున్నావా? భూ సంబంధమైన జ్ఞానం గురించి ప్రకటించుచున్నావా? ప్రకృతి సంబంధమైన జ్ఞానం గురించి ప్రకటించుచున్నావా? మరి దయ్యముల జ్ఞానమును వంటి జ్ఞానమును ప్రకటించుచున్నావా? ఆత్మ సంబంధమైన సంగతులు విత్తుచున్నావా? ఆత్మ సంబంధమైన సంగతులు విత్తుచున్నారా? మరి శరీర సంబంధమైన సంగతులు విత్తుచున్నారా? మరి ఇతరుల విశ్వాసముల గురించి ప్రకటించుచున్నారా? ఏంటి? ఇతరుల విశ్వాసముల గురించి ప్రకటించుచున్నారా? మరి పిట్ట కథలు ప్రకటించుచున్నారా? మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను వాటిని ప్రకటించుచున్నారా? దేనిని ప్రకటించాలి? మనము చూడండి, మరి మనం దేనిని గురించి ప్రకటించాలి అనేది మనం ఆలోచించట్లే. మనం ఎవరిని గురించిన మాటల గురించి మనం ప్రకటించాలి. ఎవరిని మాటల గురించి ప్రకటిస్తే మనకు విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. యేసు బాలుడైన క్రీస్తుని గురించా? కాదు పిల్లరా, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. చూడండి పిల్లరా, ఇన్ని ప్రశ్నలు వేసుకుని మనము ఒక్కొక్కటిగా వాక్యానుసారంగా నేర్చుకుందాం పిల్లరా. మరి వాక్యానుసారంగా నేర్చుకుంటూ ముందుకు సాగుదాము పిల్లరా. ఏది మాట్లాడినా లేఖనము ఆధారం చేసుకుని మనం వాక్యం ప్రకటించాలి. వాక్య ప్రకారంగా మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదని మనల్ని మనము సరి చేసుకోవాలి పిల్లరా. ఇంత గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాం పిల్లరా. లేఖనాలు చూస్తున్నాం పిల్లరా. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని.
అంతేకాదు మరి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు, నా సువార్త ప్రకారము. అంటే పౌలు గారికి ఒక సువార్త ఉన్నదా? లేదండి. యేసుక్రీస్తుని గురించి సువార్త. నా సువార్త ప్రకారం దావీదు సంతానంలో పుట్టి మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకునము. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోము అంటారా? మరి యేసుక్రీస్తు ఇంకా శరీరమును బట్టి దావీదు సంతానం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగో ప్రభావంతో నిరూపింపబడిన కాలంలో ఉన్నాం మనం పిల్లరా. మరి చూడండి పిల్లరా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా రాయబడ్డది, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగినను కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనాను ఎరగము అంటున్నాడు పిల్లరా. అపొస్తలుడైన పౌలు గారు శరీర రీతిగా ఎవరినైనా ఎరగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉన్నాను, ఇక మీదట ఆయనను అలాగ ఎరగము. ఇప్పుడు ఎలా ఎరగాలి? యేసుక్రీస్తు ఎక్కడున్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు పరలోకంలో దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, రాజ్య పాలన చేస్తున్నాడు. యేసుక్రీస్తుని ఎలా చూస్తున్నావు నువ్వు? ఇంకా యేసుక్రీస్తు మరణ పునర్ధానం గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. యేసుక్రీస్తుని ఎవరని నమ్ముకుంటున్నావు? ఇంకా తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడుగా వచ్చాడంటున్నావా? లేఖనం ఏం చెప్తుందో వినుము. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన మాట, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. చూడండి ఎంత గొప్ప మాటలు పిల్లరా. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు? చూడండి, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించు వాడు మరి ఎవడు? చూడండి, ఏంటి ఇంత గొప్ప మాటలు ఉండగా యేసుక్రీస్తు ఎవరని నమ్ముకుంటున్నాం? తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడు అనుకుంటున్నావా? అది కాదు. తండ్రి అయిన దేవుడుగా ఉన్నాడు, యేసుక్రీస్తుగా ఉన్నాడు. అలా నమ్మడమే విశ్వాసము. చూడండి మరి దేని గురించి వినాలి ఈరోజు? ప్రకృతి సంబంధమైన సంగతుల, ఆత్మ సంబంధమైన సంగతులు విత్తుతున్నారా? మరి మనుషుల సంగతులు విత్తుతున్నారా? దేని గురించి మనం ప్రకటిస్తున్నారు? దేని గురించి మనం వింటున్నాము? దేని గురించి వింటే విశ్వాసం కలుగుతుంది? ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు చెప్తే మరి విశ్వాసం కలుగుతుందా? మరి మనం దేని గురించి వింటే విశ్వాసం కలుగుతుందంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట యేసుక్రీస్తుని మాటే కలుగుతుంది. ఏది యేసుక్రీస్తుని బాలుడైన క్రీస్తుని గురించా? కాదు పిల్లారా, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. అందుకోసమే అపొస్తలుడైన పౌలు గారు, నేను దేనిని గురించి తప్ప మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను మీ మధ్య నేను దేనిని ఎరగకుందని నిశ్చయించుకుంటున్నట్టున్నారా. మరి దేని గురించి వినాలంటే సత్యవాక్యం వలన మనకు విశ్వాసం కలుగుతుందని పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూడండి దేని గురించి అట? మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. చూడండి సువార్త యేసుక్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించడం ద్వారా వారి హృదయాల్లో పశ్చాత్తాపం కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది. మారు మనసు పొందడం ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, శిలువయాగం పొందాడు, మరణించాడు, తిరిగి లేచాడు, దేవుడు ఆయనను తిరిగి లేపాడని విశ్వసించినప్పుడు నీ హృదయంలో పశ్చాత్తాపం కలుగుతుంది, మారు మనసు కలుగుతుంది. మారు మనసు కలిగి పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందాలి. అపొస్తలులు ప్రకటించారు పిల్లల. మొదటి శతాబ్దంలో అపొస్తల కార్యము 2వ అధ్యాయం 36 నుంచి 38వ వచనంలో యేసుక్రీస్తును మీరు శిలువకు జీవాధిపతిని శిలువకు అప్పగించారు, కానీ దేవుడు ఆయనను అధిపతిగాను క్రీస్తుగాను నియమించాడు అని అపొస్తలులు ప్రకటిస్తున్నారు పిల్లల. అపొస్తల కార్యము 2వ అధ్యాయం 36 నుంచి మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇజ్రాయిల్ వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పెను. ఇది ఇజ్రాయిల్ వంశమంతా రూఢిగా తెలుసుకొనవలను. మీరు శిలువకు అప్పగించారు,
కానీ ఆయనను దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించను. ఇది మీరు మరి ఇజ్రాయేల్ వంశమంతా రుడిగా అంటే వాస్తవం అని తెలుసుకోవాలి. వారు ఈ మాటలు విని సువార్తను విన్నట్లు వారు ఈ సువార్తను విని హృదయంలో నొచ్చుకున్నారట. సహోదరులారా అని మేమేమి చేతుమని వచ్చారట. పేతురును చూడు, చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడగగా వాళ్ళు ఏమంటారు? పేతురు, మీరు మారు మనసు పొందండి. మారు రూపాలు కాదు ఇక్కడ, మనం చక్కగా అర్థం చేసుకోవాలి లేఖనంను. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందడం ద్వారా పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆదమవ్వలు పోగొట్టుకున్న ఆ దేవుని కుమారత్వం తిరిగి పొందుకుంటారు అని లేఖనం చెప్తుంది. ప్లాన్ చూడండి ప్లాన్, మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది? మన ఆత్మీయత స్థితి వాక్యం చెప్తున్న ప్రకారం మన ఆత్మీయత స్థితి ఉన్నదా? మనం తీసుకున్న బాప్తిసాలు సరి అయినా? ఎందుకు మనలో వాక్యము చిగురించట్లేదు? ఎందుకు వాక్యం మనకు అర్థం కావట్లేదు? వాక్యంను బట్టి లేఖనమును బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. చూడండి మనం దేని గురించి వింటున్నాం, దేని గురించి వింటే విశ్వాసం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి సువార్తను గురించి ప్రకటించాలి. ఆ ప్రకటించిన సువార్తనే మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది అంటున్నారు. మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నాం? బైబిల్లోని భూ సంబంధమైన సంగతులు మరి బైబిల్ని చూపించే మరి ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు చెప్తున్నామా? ఉపమానాలు చెప్తున్నామా? చరిత్రలు చెప్తున్నామా? ఎలాంటి దేని గురించి చెప్తున్నాం? దేని గురించి ప్రకటిస్తున్నాము? దేని గురించి వింటే విశ్వాసం కలుగుతుంది అంటుంది? మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు గురించి ప్రకటించాలి. చూడండి ఎంత గొప్ప మాటలు, ఆ గొప్ప మాటల ప్రకారంగా మన ఆత్మీయత స్థితి ఉన్నదా? మన ఆత్మీయత స్థితి కట్టుకుంటున్నామా? అందుకోసమే ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచున్నదట. ఏ సువార్త అండి? మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తును గురించిన సువార్త. తులసిలో రాసిన పత్రిక 1:6 ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్లు మీరు దేవుని కృపను గురించి విని సత్యంగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. చూడండి బరా, మీరు అంటే మీలో సత్యముగా గ్రహించిన నాటి నుండి, మీరు సత్యమని గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నదట. చూడండి బరా, మరి వ్యాపించే విధంగా ఉన్నామా? ఉన్నాక మరి వింటున్న కానే ఉంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అందుకోసమే పిల్లరా మనం మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. 2 తిమోతి రాసిన పత్రిక 1:13 క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవై నీవు నా వలన విన్న హితవాక్యమును ప్రమాణముగా గైకొనుము అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నట్లు పిల్లరా. హితవాక్యమును ప్రమాణముగా గైకొనుము. అందుకోసమే అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యంలో 4:4 వాక్యము విన్న వారిలో అనేకులు నమ్మిరి. వారు ఇంచుమించు 5,000 మంది అయ్యారు. స్వార్థను విన్న తర్వాత హృదయాల్లో పశ్చాత్తాపం కలిగింది, మారుమనసు పొంది పాపక్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందడం వల్ల ప్రారంభంలో ఇంచుమించు 5,000 మంది చేర్చబడినట. పురుషులు 3,000 మంది చేర్చబడి సువార్తను విన్న తర్వాత, సువార్తను అనుసరించి జీవించిన తర్వాత. అందుకోసమే మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? అంతేకాదు, మరి నపుంసకుడు యెరూషలేమును ఆరాధించడానికి వస్తున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు మరి ఆయనకు అర్థం కానప్పుడు మరి ఫిలిప్పును మరి పరిశుద్ధాత్మ వలన ఆయన దగ్గరికి పంపించినప్పుడు, రథం దగ్గరికి పంపించినప్పుడు ఆయన ఏమంటుడు? దయచేసి ఎవరిని గురించి ప్రకటించబడుతున్నది, ఎవరిని గురించి అని దయచేసి నాకు చెప్పమన్నప్పుడు ప్రవక్త అయిన ఎవరిని గురించి దయచేసి నాకు తెలుపమని అప్పుడు ఫిలిప్పును లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా, చూడండి ప్రయాణంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. వారి త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు, నీళ్లు కనబడుతున్నాయి, నీళ్లున్న చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు. సువార్తను విన్న తర్వాత ఆయన హృదయంలో ఎలా పశ్చాత్తాపం కలిగింది ఆలోచన చేయాలి. ఇదిగో నీళ్లు,
నపుంసకుడు ఇదిగో నీళ్ళు నాకు బాప్తీసం ఇచ్చుటకు ఆటంకమేమని అద అడిగి 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 ఆటంకమేమని అడిగి రథము నిలిపి ఆజ్ఞాపించను. చూడండి పిల్లరా, మరి వెంటనే చూడండి పిల్లరా, వెంటనే బాప్తీసం ఇచ్చినట్టుగా లేఖనం అక్కడ చెప్తున్నది పిల్లరా. మరి చూడండి పిల్లరా, వాక్యం విన్న తర్వాత వాక్యం సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలగాలి. వ్యక్తుల సాక్ష్యాలు కాదు, ప్రకృతి సంబంధమైన సంగతులు కాదు మనం చెప్పాల్సింది. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. మేము సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను మీ దేనిని మీ మధ్య నెరవేర్కొందని నిశ్చయించుకుంటున్న అపోస్తుడైన పౌలు గారు అంటున్నట్టులా. మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి వింటున్నామో, ఎలాంటి ప్రకటించబడుతున్నది, మన పరిస్థితి, మన ఆత్మీయత స్థితి సరిగ్గా ఉన్నదా, లేఖనం ప్రకారంగా ఉన్నదా అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. ఇంకంతేకాదు పిల్లారా, మరి మరి ఇటాలీ పట్టణంలో మరి ఒక పట్టణంలో ఉన్న ఆయన వాక్యం వినాలని ఆశపడుతున్నాడు పిల్లారా. మరి అపొస్తలుల కార్యం 10:33 వెంటనే నిన్ను పిలిపించింది, నీవు వచ్చినది మంచిది, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవని వినుటకు మేమందరము ఈ దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పిన. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నోరు తెరిచి సువార్తను ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు సువార్త వారి హృదయాలు కరస్థితి కలిగిస్తున్నది. అపొస్తలుల కార్యము 15వ అధ్యాయము 7వ వచనంలో, సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. చూడండి, మరి విశ్వాసం ఎలా కలుగుతుందట? సువార్త ద్వారా మరి విశ్వాసం కలుగుతుంది. ఆ సువార్తని ప్రకటించాలి. సువార్త కాకుండా నువ్వు దేన్ని ప్రకటించినా అది మరి దుర్వార్తనే అవుతుంది. కానీ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుందంటే, మనమై ఉన్న ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటించాలి. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం, మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, మరి క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో సైతం స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలో మరి ముందుకు సాగుతున్నారు అంటున్నాడు పిల్లరా. మరి చూడండి పిల్లరా, మనం లేఖనం చదువుకుందాం పిల్లరా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడిన మాట, క్రీస్తును గురించిన సాక్ష్యం మీలో సైతము స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. ఐశ్వర్యం అంటే ఈలోక సంబంధమైన ఐశ్వర్యం కాదు పిల్లరా, క్రీస్తు ఐశ్వర్యమును గురించి ప్రకటించడం జరుగుతుంది పిల్లరా. క్రీస్తు ఐశ్వర్యమును గురించి ప్రకటించబడుతుంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేద్దాం. క్రీస్తు ఐశ్వర్యమును గురించి ప్రకటించుతుంది. అందుకోసమే 1 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ఏ కృపావరమునందు లోపము లేక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూడండి, మీరు ఏ కృపావరందు లోపం లేక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు వస్తాడు, మనల్ని తీసుకెళ్తాడనే ఒక ఎదురు చూపు చూస్తున్నాం. వాక్యం ప్రకారంగా ఆత్మీయ స్థితి సరిగ్గా ఉంటే మన ఆత్మీయ సంగతులు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచేసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంలో ఉన్నాము. ఆ ప్రయాణము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ప్రయాణంలో విని వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలిగజేసే విధంగా వాక్యం వింటున్నామా? ప్రకటించేవారు ప్రకటిస్తున్నారా? మరి దేన్ని గురించి ప్రకటిస్తున్నారు, దేన్ని గురించి వింటున్నాం, దేన్ని గురించి మన హృదయంలో కార్యసిద్ధి కలిగజేస్తుంది అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి పిల్లరా. మరి సిలువను గురించిన వార్త మరి ఎలాంటి పరిస్థితిలో ఉన్నది? 1 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. బాప్తీసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. చూడంటారా, శిలువను గురించిన వార్త ఏంది? నశించుచున్న వారికి వెర్రితనము కనబడుతున్నది. వారికి ఏం పని లేదు, ఊకే అదే సోది చెప్తున్నాడు అంటాడు నశించేటోళ్ళు. మరి రక్షింపబడుతున్న వారికి మనకు దేవుని శక్తి అయి ఉన్నది. చూడంటారా, రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. చూడంటారా, ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి సువార్తలో ఉంది. ఆ సువార్తనే ప్రకటిస్తున్నామా? ఆ సువార్త ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా అనేది మనల్ని మనమే ఆలోచన చేయాలి పిల్లరా. మరి 1 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-24 వచనాలు, మరి సువార్త అయిన ప్రకటన వెర్రితనం చేత నమ్ము వారికి దేవుని దయాపూర్వక సంకల్పం ఆయనట. దేవుని జ్ఞానానుసారంగా లోకం తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున, చూడంటారా,
లోకం దేనట? దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని దయాపూర్వక సంకల్పమాయన సువార్త. చూడండి, యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు. ఏం చెప్తారు? యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. వాళ్ళకి అలవాటైపోయింది యూదులకు. మరి గ్రీకు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. చూడండి, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటున్నట్లు. మరి 24వ వచనము, ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనంగా ఉన్నాడు. చూడలే, యూదులకు ఆటంకంగా ఉన్నాడు, మరి అన్ని జనులకు వెర్రితనంగా ఉన్నాడు. గాని యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని లేఖనం చెప్తున్నారా. మరి అలాంటి పరిస్థితిలో మనం దేన్ని అంది అతిశయించాలి? అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి అని లేఖనం చెప్తుంది. 1 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనంలో అతిశయించేవాడు ప్రభునందే అతిశయింపవలనని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధాత్మయో విమోచనమాయను. చూడండి, క్రీస్తునందు అతిశయించడానికి రాయబడి ఉన్నది. నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లారా. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను మీ మధ్య దేనిని ఎరగకుందునంటున్నాడు పిల్లారా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మము మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. చూడండి, ఈ రోజు మరి వాక్చాతుర్యంతో ప్రకటిస్తున్నారు. మరి పౌలు గారు ఏమంటున్నాడు? సహోదరులారా, కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాతిశయంతో గాని దేవుని మర్మం మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. అలాంటి కాను. కానీ నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకుంటుని. మనము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి తప్ప దేని గురించి ప్రకటించకూడదు. అందులోనే ఉంది విశ్వాసం కలుగుతుంది. ఆ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి శిలువను గురించి ప్రకటించడం ద్వారానే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంలో ఉన్నామా, లేకుంటే మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకుంటున్నామా? చూడండి, మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకోకూడదట లేఖనం చెప్తుంది పిల్లారా. మరి లేఖనం చదువుకుందాం పిల్లారా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చాలా చక్కగా రాబడ్డది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక. చూడండి పిల్లారా, ఎంత చక్కని మాటలు పిల్లారా. మీ విశ్వాసము మనుషులు చెప్పిన సంగతులు, మనుషులు చెప్పిన సాక్ష్యాలను ఆధారం చేసుకోకూడదట. జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకునే వాళ్ళనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించుచున్నాను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక. చూడండి, ఈరోజు తీయని మాటలు వినియోగిస్తున్నారు. అయ్యా అప్ప అంటున్నారు పిల్లరా. వాక్యం ప్రకటించాలి. నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయో దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. పరిశుద్ధాత్మ శక్తియు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, దేనిని వింటున్నామో, దేనిని ప్రకటిస్తున్నారో, దేని వల్ల విశ్వాసం కలుగుతుంది, ఆ విశ్వాసం మనలో కార్యసిద్ధి కలగజేస్తుందంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప దేనిని మీ మధ్య నెరగకుందునని అప్పొస్తలుడైన పౌలు గారు అంటున్నారు పిల్లారా. అందుకోసమే పిల్లారా, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానం కాదు. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నమాట. ఏ విధంగా చూద్దాం పిల్లారా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-10 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. లేఖనం చదువుకుందాం పిల్లారా. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులు పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే
దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది ఈ లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసేయుండినేలా మహిమా స్వరూపియగు ప్రభువును సిలువేయకపోయి ఉందురు. చూడండి, ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది. చూడండి, మరి మనుష్య హృదయమునకు గోచరం కాలేదట. చూడండి, అవి రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించును. చూడండి పరా, మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి సువార్తను విని హృదయంలో పశ్చాత్తాపం కలిగి మారుమనసు పొంది పాపక్షమాపణ నిత్య ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా బాప్తీసంలో పాప జీవితం పాతి పెట్టబడుతుంది. తిరిగి లేవడం ద్వారా నూతన జీవితము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం, క్రీస్తును ధరించుకుంటావు. అప్పుడు నీవు మనోనేత్తర ఎగిలింపబడతాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతాయి. అప్పుడు ఆ ఆత్మ అన్నిటినీ వివేచించును. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చూడండి, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. ఇంత చక్కని మాటల ప్రకారంగా మన ఆత్మీయత స్థితి ఉన్నదా? ఆ స్వార్థ ప్రకారంగా మన ఆత్మీయత స్థితి ఉన్నదా లేదా అనేది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. అంతేకాదు చూడండి, దేవుని యొద్ద నుండి ఆత్మను పొందిన మనము ఎలాంటి సంగతులు మరి వినాలి? ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్నా నీవు నేను ఇవి బైబిల్లో ఉన్నవా? బైబిల్లో ఆత్మ సంబంధమైన సంగతులైనా, పరిశుద్ధాత్మ బోధనేనా? మరి అపొస్తలుడైన పౌలు గారు మేము సిలువేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకున్నాను ఎందుకంటున్నాడు. ఈ రోజు మరి అపొస్తలులు మరి ఈ రోజు సంఘాలలో యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, సిలువను గురించిన వార్త ప్రకటించబడుతుందా? ఆ సిలువను గురించిన వార్తనే ఎందుకు ప్రకటించాలి? సిలువను గురించిన వార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి నేను మనమైన ఆత్మను రక్షించే శక్తి గల వాక్యాన్ని ప్రకటిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రకటిస్తున్న మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12 నుంచి 16 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకు మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. చూడండి, మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందిన మనము దేవుని ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానం నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ ఆత్మ నేర్పు మాటలతో మేము వీటిని గురించి మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. చూడండి, బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం అయితే మరి వాక్యాన్ని అంగీకరిస్తాడు. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. కొంచెం డిఫరెంట్ అయినా కూడా ప్రకృతి సంబంధమైన మనుషుడు అయిపోతాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూడండి, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధమైన అన్నిటిని వివేచిస్తాడు గాని అతడెవరి చేత వివేచింపబడడు. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? చూడండి, ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఎవరమండి మనము? క్రీస్తు మనసు కలిగిన వారం. క్రీస్తు దేవుని మనసు కలిగిన వాడు. చూడండి, ఎంత చక్కని మాటలు పిల్లారా. అందుకోసమే మనము క్రీస్తును అంగీకరించిన మనలో ప్రేమ ఉన్నదా? మనలో ఆ ప్రేమ ప్రకారంగా క్రీస్తు ఏ విధంగా అనేకులను మరి ప్రేమించాడో మనము ప్రేమిస్తున్నామా? మనము సువార్తను ప్రకటిస్తున్నామా? ఆ సువార్తనే ఎందుకు ప్రకటించాలి? సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చెప్తుంటే నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం, పరలోకానికి వారసులమయ్యే గొప్ప ధన్యత సువార్తలో ఉంది. ఆ సిలువను గురించిన వార్తనే ప్రకటించాలి అని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. మరి సిలువను గురించి ప్రకటిస్తున్నామా? మరి దేని గురించి ప్రకటిస్తున్నాం? అందుకోసమే సిలువను గురించి ప్రకటిస్తున్నామా? ఇంకా మనలో అసూయ పోరాటాలు ఉన్నాయా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా? ఇంకా సంఘానికి వచ్చి వాక్యం వింటున్నా కూడా మన అసూయ కలహాలు ఉంటున్నాయంటే ఈ శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకొనుచున్నారు కారా అంటున్నాడు పిల్లరా. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం?
మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి, దేవుని శక్తి. నేను మనమై ఉన్న ఆత్మరక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం, పరలోకానికి వారసులమయ్యే గొప్ప ధన్యత సువార్తలో ఉంది. ఆ సువార్తల గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, పునరుత్థానం గురించి సువార్తను ప్రకటించాలి. సిలువను గురించిన వార్త ప్రకటించాలి. అందుకోసమే మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు వ్యవసాయము, దేవుని వ్యవసాయం అని ఉన్నారు అంటున్నారా. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 15 వచనాల్లో చాలా చక్కగా పడ్డది. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. చూడండి, దేవుని గృహం ఉంటున్నామా? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున, అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్ల పునాది వేసి తిని, పునాది వేసాడట. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోండి. మేము వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరుడు. ఈ పునాది క్రీస్తే, ఈ పునాది యేసుక్రీస్తే. ఆ పునాది యేసుక్రీస్తు అనే బండ మీద మనం పునాది మీద కట్టబడుతున్నామా? ఎలాంటి పునాది మీద కట్టబడుతున్నాము? ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద పునాది మీద ఒకడు కట్టిన పనిని నిలిచిన వాడు జీతం పుచ్చుకును. ఆ పునాది మీద మనం కట్టితే మనకు జీతం దొరుకుతుంది. లేకుంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇవన్నీ కాలి నశించిపోయే దాన్ని గురించి మనము ప్రకటిస్తే మనకు జీతము దొరకది. చూడండి, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి ఆ పునాది యేసుక్రీస్తు బండ మీద మనం కట్టబడుతున్నామా? అందుకోసం అపొస్తలుడైన పౌలు గారు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వల్ల పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త. అపొస్తలుడైన పౌలు గారు జాగ్రత్త అని హెచ్చరికగా చెప్తున్నాడు. ఎందుకో? యేసుక్రీస్తు అనే బండ మీద కట్టబడాలి. మరి కట్టబడకుంటే, మరి ఇసుక మీద కట్టబడితే ఏమవుతుంది? వరద వస్తుంది. ఆ వరద పాటుకు నువ్వు కొట్టుకొని పోతావు అంటున్నాడు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి మనల్ని మనమే ఆలోచన చేయాలి. అందుకోసమే ఒకని పని కాల్చివేయబడినేలా వానికి నష్టమే కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడను గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడను. మనం ఎలాంటి సువార్తను ప్రకటిస్తున్నాం? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తున్నామా? నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య నెరవేర్కొందునని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనం దేని గురించి ప్రకటిస్తున్నాం? దేన్ని గురించి వింటున్నాం? దేన్ని గురించి వింటే విశ్వాసం కలుగుతుందని లేఖనం చెప్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. ఏ మాట? బాలుడైన క్రీస్తుని గురించి కాదు, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. అందులోనే ఉంది రక్షణ, అందులోనే ఉంది నిత్య జీవం, అందులోనే ఉంది పరలోకానికి చేరే గొప్ప ధన్యత. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చేస్తుందంటే, నేను మనమై ఉన్న ఆత్మ రక్షణ, నిత్య జీవము. అందుకోసమే ప్రియులారా, మనం ఏం వింటున్నాం? ఎందుకు మన ఆత్మీయత స్థితి సరిగ్గా లేదు? ఎందుకు ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతే లేవు అనేది మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 18 నుంచి 23 వచనాల్లో, ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనాను లోకమందు తాను జ్ఞానినని అనుకుని నేడలా జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును. చూడండి, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. జ్ఞానులను వారి కుయుక్తులు ఆయన పట్టుకొనును. మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థమని ప్రభు నాకు తెలియనని వ్రాయబడి ఉన్నది. చూడండి, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థమని ప్రభు నాకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడునో మనుషుల యందు అతిశయింపకూడదు. సమస్తమును మీవి, పౌలైనను, అపోల్లో అయినను, కేప అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుత మందు ఉన్నవి అయినను, రాబోవునైనను సమస్తమును మీవి. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. మీరు క్రీస్తువారు, క్రీస్తు దేవునివాడు. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం?
అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, ఏం చేయాలండి? ఇవన్నీ విని మనం ఏం చేయాలా? కుయుక్తిగా నడుచుకోకూడదు. కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. దేవుని వాక్యాన్ని వంచనగా బోధించకూడదు, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాలి. చూడండి, వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని ఎదుట మెప్పించుకుంటున్నాం. చూడండి పిల్లరా, దేవుని ఎదుట మనము చెప్తున్నది, దేవుని ఎదుట ప్రకటిస్తున్నామనే దేవుని వాక్యానికి భయపడాలి, మనుషులకు కాదు భయపడాల్సింది. అందుకోసమే తిమోతికి చెప్తున్నాడు పిల్లరా, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని అప్పగింపబడి అపవిత్రమైన మాటలు వట్టి మాటలని జ్ఞానమని అబద్ధమును చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము. చూడండి, విపరీత వాదాలు ఉన్నాయి. చెప్తే వ్యతిరేకంగా ప్రకటించేవారు ఉన్నారు, వ్యతిరేకంగా చేసేవారు ఉన్నారు. వాదం ఉన్నప్పుడు దూరంగా వెళ్ళిపో అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. మనం ఎవరిని గురించి ప్రకటించుచున్నారు? మీరు ఎవరి గురించి ప్రకటించుచున్నారు అంటే, అపోస్తలుడైన పౌలు గారు అంటున్నట్లుగా 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. మనం కూడా నిశ్చయించుకొని యేసుక్రీస్తు మరణ సమాధిని పునరుద్ధానం గురించి ప్రకటించుచున్నాము. అందుకోసమే పిల్లరా, మరి ఈ సంగతులు వింటున్నా మనము విడిచిపెడుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టుకొని కొట్టుకొని పోకున్నట్టు వాటి యందు మరీ విశేషంగా జాగ్రత్త కలిగి ఉందాము. ఇవన్నీ విని మనము విడిచిపెట్టకుండా మరి విన్న వాటిని గ్రహించి జాగ్రత్తగా కలిగి ఉండాలని చెప్తున్నది. కావున మనము వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు వాటి యందు మరి విశేషంగా జాగ్రత్త కలిగి ఉందాము. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి వింటున్న మాటలను జాగ్రత్తగా పట్టుకొని మనం ముందుకు సాగుదాం పిల్లరా. అందుకోసమే ఏప్రిల్ రాసిన పత్రికలో రాయబడ్డది, నేడు మీరు ఆయన శబ్దం వినినేడలా అరణ్యంలో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయాలను కఠినపరచుకొనకుడి. వాక్యం వింటున్న వీరు వాక్యంకు లోపడండి, ఆత్మనియమంకు లోపడండి. మీ హృదయాన్ని కఠినం చేసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితి. హృదయాన్ని కఠినం పరచుకోకుండా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం చక్కగా ఉన్నదా లేదా, చక్కగా లేకుంటే ఒక వాక్యంకు లోపడదాం, వాక్యానుసారంగా జీవిద్దాం. మనమందరము దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉందాం పిల్లారా. అందుకోసమే పిల్లారా, ఎబ్రీయుల రాసిన పత్రికలో రాయబడ్డది 4వ అధ్యాయం 2వ వచనం, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. చూడండి, మరి వారి ప్రకటింపబడిన గారు వినిన వారి విశ్వాసం గల వారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైంది. చూడండి, వాక్యం విన్నారు, ఆ వాక్యం నిష్ప్రయోజనమైనట్లుగా వారు ఉన్నారు, కానీ వాక్యం వారికి అంటలేదు. ఇప్పుడు మనం సువార్త వింటున్న నీవు సహోదరుడా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మన విశ్వాసం ఎలాంటి దాని మీద కట్టబడ్డది? క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డదా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకుంటూ ముందుకు సాగాలి పిల్లరా. అందుకోసమే ఏప్రిల్ రాసిన పత్రికలో రాయబడ్డది 4వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో, కాగా కొందరో విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయం గనుక ముందు సువార్త విన్నవారు అవిధేయత చేత ప్రవేశింపలేదు గనుక నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినపరచకునకూడని వెనుక చెప్పబడిన ప్రకారము ఇంతకాలం తర్వాత దావీదు గ్రంథములో నేడు అనొక దినము నిర్ణయింపబడెను. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తర్వాత మరి ఒక దినం గురించి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆ విశ్రాంతి ఏంటంటే యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను వినాలి, ఆ సువార్తకు లోబడాలి. సువార్త ప్రకారంగా మన మనసును, మన వాక్యం మనల్ని మనం సరిచేసుకుంటూ వాక్యానుసారంగా జీవించాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. మరి మన విశ్వాసము మరి క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడ్డామా, లేకుంటే మనుషుల సంగతులు విన్నామా, ప్రకృతి సంగతులు విన్నామా, మనుషుల సాక్ష్యాలు విని మనం క్రీస్తులోకి వచ్చామా? ఎందుకు యేసుక్రీస్తు ఎందుకు రావాలి?
ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకోవాలి? ఎందుకు యేసుక్రీస్తు మాట వలన విశ్వాసం కలుగుతుంది? చూడండి పిల్లరా, ఎంత గొప్ప మాటలు పిల్లరా. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టి కలుగును. ఏ యేసు అండి? మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని, సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య ఎరుగకుందునట్టు పిల్లరా. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి మనసులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని మరి వింటున్నామా? ధర్మశాస్త్ర సంబంధమైన సంగతులు వింటున్నామా? ఉపమానాలు వింటున్నామా? చరిత్రలు వింటున్నామా? వీటి వల్ల మనకు ఏమీ లాభం లేదట. దేన్ని గురించి వినాలి? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటని కలుగును. మృదులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంటే, నేను మనమై ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం, పరలోకానికి వారసులము అయ్యే గొప్ప భాగ్యము. ఆ భాగ్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోకుంటే వాక్యాన్ని కలిపి చేరిపోయేవారు ఉన్నారు. వాక్యాన్ని కలిపి చేరిపోయేవారు ఉన్నారు. నువ్వు సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయో, నువ్వు పరలోకం పోతావని చెప్పేవారు ఉన్నారు. ఏంటి పరలోకాన్ని తీసుకెళ్లేది? సువార్త. ఆ సువార్తను, ఉపదేశం గట్టిగా పట్టుకోవాలి. ఆ గట్టిగా పట్టుకుంటే నువ్వు రక్షణ పొందుతావు. లేకుంటే సాతాను ఏం చేస్తాడంటే శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపెడతాడు. నువ్వు సంఘంలో వెళ్ళుమో, నీకు అన్ని సమృద్ధిగా ఉన్నాయి, సంఘానికో పాట పాడు, కానుక వేయు, బస్ నీ పని నువ్వు చేసుకొని వాడు సాతాను భ్రమపరుస్తాడు. ఈరోజు మరి సాతాను సిద్ధపరిచిన బోధలు అనేకమైనగా జరుగుతున్నాయి. యేసుక్రీస్తు రండి, యేసుక్రీస్తు వద్ద వస్తే అన్ని నీకు దొరుకుతాయి, అన్ని లభిస్తాయి, అన్ని లాభాలే, అన్ని క్షమాలే అని చెప్తున్నారు పిల్లరా. యేసుక్రీస్తు నమ్ముకుంటే శ్రమ వస్తుందని బైబిల్ చెప్తున్నాను పిల్లరా. చూడండి పిల్లరా, మరి సాతాను సంబంధమైన ఆలోచనలకు పోకుండా, ప్రకృతి సంబంధమైన సంగతులు వినకుండా, మరి వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. ఆ యేసుక్రీస్తు మాట అంటే మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి తప్ప, సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి తప్ప నేను మీ మధ్య నేను దేనిని ఎరగకుందునని అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు. మరి ఆ మాటలు విని మనము మన ఆత్మీయత స్థితిని కట్టుకొని మనం ఎలాంటి మన ఆత్మీయత పరిస్థితిని సరిదిద్దుకుంటూ ఇకనైనా లేఖనం ప్రకారంగా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాం పిల్లారా. అందుకోసమే ఈ రోజు మనము సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను దేనిని మీ మధ్య ఎరగకుందునట్టున్నాడు అపొస్తలుడైన పౌలు గారు పిల్లారా. మన అపొస్తలుడైన పౌలు గారు మరి చెప్తున్న మాటలు మనకు అర్థమవుతున్నాయా? మరి 1 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడ్డది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరవేర్చుకుందునని నిశ్చయించుకుంటుని. మరి అందుకోసమే మనం మనసుల విశ్వాసం మీద ఆధారపడుకుంటున్నామా? దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలని లేఖనం చెప్తుంది. అందుకోసమే పిల్లారా, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప దేనిని మీ మధ్య నెరవేర్చుకుందునని అపొస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలు ఈరోజు వాక్యంగా నేర్చుకున్నాం పిల్లరా. విన్న వాక్యాన్ని మనము మన ఆత్మీయ స్థితిని కట్టుకుంటూ మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మరి ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలు.